క్యాన్సర్ అనంగానే జనాలు భయపడతారు. అఫ్ కోర్స్ భయపడాల్సిన విషయమే. బట్ క్యాన్సర్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. మీకు తెలుసా? ఎస్పెషలీ సర్వైకల్ క్యాన్సర్. సర్విక్స్ అంటే ఏంటి? గర్భాశయం ద్వారంకి సర్విక్స్ అంటారు. ఇది వెజైనాకి గర్భాశయంకి ఒక ద్వారం అన్నమాట. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యేటప్పుడు స్పర్మ్ ఈ ద్వారం నుంచి లోపల వెళ్ళి ఒక బేబీ ఫామ్ చేస్తుంది. సో ఇది ఎలా ప్రివెంట్ చేయొచ్చు ఈ క్యాన్సర్? అర్లీ డిటెక్షన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. గర్భాశయం ద్వారం సర్విక్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందంటే వైట్ డిశ్చార్జ్ కానీ హిచ్చింగ్ ఇన్ ప్రైవేట్ పార్ట్ అని ఏర్పడతాయి. అప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళి చూసుకోవాలి. గుడ్ న్యూస్ ఏంటంటే ప్యాప్స్మియర్ అనేది వెరీ ఇంపార్టెంట్. బయట కంట్రీలో యుఎస్, యూకే, దుబాయ్లో ఎవ్రీ 5 yearsకి లేడీస్కి ఫ్రీగా ఈ టెస్ట్ చేస్తారు గవర్నమెంట్ ద్వారా. సో ప్యాప్స్మియర్ అనేది చాలా చిన్న టెస్ట్. మన ఇండియాలో కూడా మన లేడీస్ కూడా ఈ టెస్ట్ చేసుకోవటం ఇంపార్టెంట్. అర్లీగా తెలుస్తుంది అనమాట. బట్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అనేది ఈ మధ్యలో మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అడోలెసెంట్ గర్ల్స్కి వాడితే క్యాన్సర్ సర్విక్స్ ప్రివెన్షన్ చాలా హై ఛాన్సెస్ అన్నమాట. సో 0 dose 1 month తర్వాత, మళ్ళీ 6 months తర్వాత 3 doses ఉంటాయి. వర్స్ట్ సర్విక్స్ క్యాన్సర్ వస్తే కూడా ఎర్లీ డిటెక్ట్ అవుతే కంప్లీట్ క్యూర్ ఉంటుంది. సో ఏమీ వరి అవ్వకండి. ఇదన్నీ ఫాలో చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా ఇది పంపించండి. ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఏదైనా తొందరగా తెలిస్తే దానికి ఛాన్స్ ఉంటుంది. ఒక చిన్న అమ్మాయి చాలా యంగ్ ఏజ్లో 25 yearsలో క్యాన్సర్ తెలిసింది సర్విక్స్. అది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 85 years వరకు హ్యాపీగా బతికింది. మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఇది షేర్ చేసి ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి ఒక రోల్ అవ్వాలి. థ్యాంక్ యూ.